అందరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ లైక్ మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ పని మెడ పట్టుకొని చంపబోతూ సుమిత్రకి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. అదేంటి, అసలు దీపని చంపాల్సిన అవసరం జ్యోత్స్నకేంటి? చూసిన సుమిత్ర ఏం చేసింది జ్యోత్స్నని ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే గనక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా మీ అందరికీ తెలిసిందే, జ్యోత్స్న అయితే సూరజ్ దగ్గరికి వెళ్ళి నాతో చేతులు కలుపు, నీకెంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, నువ్వు నాతో చేతులు కలిపినట్టుగా కార్తీక్ కానీ అదే బావకు కానీ దీపక్ కానీ తెలియకూడదు, నువ్వు వాళ్ళ వైపునే ఉంటూ నాతో అక్కడ జరుగుతున్నదంతా కూడా నాకు ఇన్ఫర్మేషన్ అందించాలి, నువ్వు నేను ఒకటైతే ఈ ప్రపంచాన్నే జయించొచ్చు అని చెప్పేసి ఇంకా జ్యోత్స్న అయితే సూరజ్తో మాట్లాడుతుంది. ఇంకా సూరజ్ ఒప్పుకుంటాడు. సరే మేడం, మీ డీల్ అయితే నాకు ఓకే, నేనైతే ఒప్పుకుంటున్నాను, కార్తీక్ దీపక్ గారులతోనే ఉంటాను, కానీ అక్కడ జరుగుతున్నది మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి ఇంకా సూరజ్ అయితే ఓకే చెప్తాడు. ఇంకా సూరజ్ ఓకే చెప్పాడు కదా అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఇంకా చాలా సంతోషపడిపోతూ ఇంటికైతే వస్తుంది. వచ్చి రాగానే పారిజాతం అడుగుతుంది, ఏంటే ఏమన్నాడు వాడు, ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా అని చెప్పి అడగగానే, మా గ్రానీ ఇవ్వడం డెసిషన్, అది తీసుకోకపోవడమా, మా గ్రానీ ప్లాన్ వేసిందంటే ఖచ్చితంగా అవ్వాల్సిందే అని చెప్పి పారిజాతం బుగ్గగిల్లి పారిజాతాన్ని పొగుడుతుంది జ్యోత్స్న అయితే. అంటే ఒప్పేసుకున్నాడా అని చెప్పేసి సంతోషపడుతూ పారిజాతం అడుగుతుంటే, అవును గ్రాని ఒప్పుకున్నాడు, డీలోకి అని చెప్పాడు, కార్తీక్ దీప వాళ్ళతోనే ఉండి నాకంతా కూడా ఇన్ఫర్మేషన్ అందిస్తా అన్నాడు సూరజ్ అని చెప్పడంతో ఇంకా జ్యోత్స్న అలాగే పారిజాతం ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆడించవే ఆట, కార్తీక్ గాడు దీప నిన్నేదో చేద్దామని చూస్తున్నారు, నా మనవరాలను ఏమైనా చేయడానికి చూస్తే నేను ఊరుకుంటానా ఏంటి చెప్పు, నా మనవరాల తర్వాతే నాకెవరైనా అని చెప్పి ఇంకా జ్యోత్స్నని దగ్గరకు తీసుకుంటుంది పారిజాతం. ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరు కూడా ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయి సంతోషంగా పడుకుంటారు. ఇంకా పడుకుంటూ ఆలోచించుకుంటుంది జ్యోత్స్న అయితే. అసలు సూరజ్ ఒప్పుకుంటాడని నేను అనుకోలేదు, ఒప్పుకుని చాలా మంచి పని చేశాడు అని చెప్పి సంతోషంగా పడుకుంటుంది జ్యోత్స్న అయితే. ఇంకా తెల్లవారిన తర్వాత ఆర్డర్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అందరు కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఏం తెలియనట్టుగా ఆఫీస్కి వెళ్ళి, సూరజ్ ఏం ప్లాన్ చేసావు, ఈరోజు ఆర్డర్ని ఎలాగైనా సరే మనం చెడగొట్టాలి, నీకు తెలిసిందే కదా, ఏం చేసైనా సరే ఆ ఆర్డర్ చెడిపోతే ఇంకా దీపక్ సీఈఓ అయ్యే అవకాశమే ఉండదు, ఆ గెస్ట్ వచ్చి ఇంకా రెస్టారెంట్ మీద గొడవ చేస్తాడు, కాబట్టి రెస్టారెంట్ని మూతవేసే పరిస్థితి కూడా వస్తుంది, కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఆర్డర్ మాత్రం చెడిపోవాలి అని చెప్పి జ్యోత్స్న సూరజ్కి అయితే చెప్తుంది. మేడం, నేను మీతో చేతులు కలిపిన తర్వాత ఇంకా ఎందుకు మీరు టెన్షన్ పడతారు చెప్పండి, మీరు ప్రశాంతంగా ఉండండి, ఆర్డర్ 1000 మందికి చెప్పారు, నేను 500 మందికి మాత్రమే పంపిస్తున్నాను, ఖచ్చితంగా ఇది ఇష్యూ అవుతుంది, దీప గారిని మూసివేయడం గ్యారంటీ, మీరు ప్రశాంతంగా ఉండండి, నేను చూసుకుంటాను కదా అని చెప్పి అనేసరికి ఇంకా సూరజ్ను చూసి జ్యోత్స్న అయితే ముచ్చట పడిపోతూ ఉంటుంది. ముందే గ్రాని చెప్పినట్లుగా నేను సూరజ్తో చేయి కలిపుంటే నాకు ఇన్ని అవమానాలు జరిగేది కాదు, కానీ ఇప్పుడు లేటుగా చేతులు కలిపాను, పోన్లే ఏదైతే ఏమైంది, ఇప్పటికైనా సరే బావ అలాగే దీపాలని ఓడించగలిగితే చాలు అని చెప్పేసి చాలా థ్యాంక్స్ సూరజ్ అని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఇంకా జ్యోత్స్న చాలా సంతోషపడిపోతూ ఇంటికైతే వచ్చేస్తుంది. ఏంటి అంత సంతోషంగా ఉన్నావు, అలా డ్యాన్సులు వేస్తున్నావేంటి, ఏం జరిగింది అని చెప్పి పారిజాతం అయితే అడుగుతుంది జ్యోత్స్నని. ఏం జరిగిందంటావేంటి గ్రాని, నువ్విచ్చిన ప్లాన్తో జీవితమే మారబోతుంది, దీప అలాగే బావల్ని తాత ఇంట్లోంచి బయటకు గెంటేసే సమయం వచ్చింది అని చెప్పి అనేసరికి, అసలు ఏంటి ఈ సంతోషానికి కారణం, ఏం జరిగింది అని చెప్పి పారిజాతం జ్యోత్స్నని అడుగుతుంది. సూరజ్తో చేయి కలపమని చెప్పావు కదా, సూరజ్తో చేయి కలిపాను, ఈరోజు వెళ్తున్న ఆర్డర్ ఎలాగోలా చెడగొట్టమని చెప్పాను, ఆల్రెడీ చెడగొట్టేశాడు మనోడు, 1000 మందికి అని చెప్తే వాళ్ళు 500 మందికి మాత్రమే ఆర్డర్ పంపిస్తున్నాడు సూరజ్ అని చెప్పడంతో యాహూ అని చెప్పేసి పారిజాతం కూడా గట్టిగా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అయ్యో గ్రానీ నువ్వు డ్యాన్స్ వేయకు, కాలు చెయ్యో పట్టేసిందనుకో చాలా కష్టమైపోతుంది అని చెప్పి జ్యోత్స్న అయితే వెటకారంగా మాట్లాడుతుంది పారిజాతాన్ని. ఏంటే ఎలా కనబడుతున్నాను నేను, ఇంత ఎనర్జెటిక్గా ఉంటే ఈ వయసులో కూడా
అని చెప్పి వెటకారంగా మాట్లాడుకుంటారు జ్యోత్స్న పారిజాతం కూడా. ఇంకా అంతా అయిపోతుంది. సాయంత్రానికి ఏదైనా ఫోన్ కాల్ వస్తుందేమో, అక్కడ ఇష్యూ జరిగింది అని, దీప మీదకి ఆ గెస్ట్ గొడవకు వచ్చాడు అని చెప్పి ఏదైనా కాల్ వస్తుందేమో ఆఫీసు నుండని జ్యోత్స్న అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. లేదా ఇంట్లో ఏమైనా పంచాయతీ కానీ గొడవ కానీ జరుగుతుందేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ సాయంత్రం అయినప్పటికీ కూడా ఎటువంటి చప్పుడు ఉండదు. ఎలాంటి ఇష్యూ జరిగినట్లుగా కూడా జ్యోత్స్న దగ్గరికి న్యూస్ రాదు. గ్రానీ, నాకు డౌట్ వస్తుంది. ఏదైనా ఇష్యూ అయ్యుంటే ఈ పాటికే తాత పంచాయతీ పెట్టేవాడు కదా, కానీ ఎటువంటి పంచాయతీ పెట్టలేదేంటి? అంటే గొడవ ఏమీ జరగలేదా? ఆర్డర్ సవ్యంగానే జరిగిందా? అయ్యో, అసలు ఏం జరిగిందో అర్థం కావటం లేదే అని చెప్పేసి జ్యోత్స్న బుర్ర పట్టుకుని ఉంటుంది. అప్పుడే ఇంకా దీప కార్తీక్ అయితే శివనారాయణ ఇంటికి వస్తాడు. ఇంకా శివనారాయణ అయితే, కంగ్రాట్స్ అమ్మ దీప, నువ్వు ఇంత పెద్ద ఆర్డర్ని ఇంత సవ్యంగా చేస్తావని అసలు నేను ఊహించలేదు. ఏమైనా అవకతవకలు జరుగుతాయేమో అనుకున్నాను, కానీ భార్యాభర్తలు కలిసి మంచిగా సక్సెస్ అయ్యారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. దీంతో మన హోటల్ రేటింగ్ కూడా 5 పాయింట్స్లోకి వెళ్ళిపోతుంది. నువ్వు గెలిచినట్టేనమ్మా 50% అని చెప్పేసి ఇంకా శివనారాయణ దీపను పొగుడుతూ ఉంటాడు కార్తీక్ ముందు. జ్యోత్స్నకైతే ఏమీ అర్థం కాదు. జ్యోత్స్న పారిజాతం అలా తెల్ల మొహాలేసుకుని చూస్తారు. అదేంటి, ఆర్డర్ చెడిపోయిందన్నావు, 500 మందికే పంపిస్తున్నాడు అన్నావు, ఇదేంటి ఇక్కడ సక్సెస్ మీటింగ్లు పెట్టుకున్నారు వీళ్ళందరూ, అంటే సూరజ్ గడు ఏమైనా అబద్ధం చెప్పాడా ఏంటి నీకు? వెంటనే సూరజ్కి ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కోవే అని చెప్పేసి పారిజాతం జ్యోత్స్నకైతే చెప్తుంది. అబ్బా, అసలు చచ్చిపోతున్నాను గ్రాని వీడితో, వీడు ఏం చేసి చచ్చాడో ఏంటో అని చెప్పేసి తిట్టుకుంటూ ఇంకా బాల్కనీలోకి వెళ్ళి సూరజ్కి అయితే ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. చేసేసరికి, ఆ మేడం చెప్పండి అని చెప్పి వినయంగా మాట్లాడుతూ ఉంటాడు సూరజ్. ఏంట్రా చెప్పండి, 1000 మందికి ఆర్డర్ ఇస్తే 500 మందికే పంపించాను అన్నావు, ఇక్కడేమో సక్సెస్ మీటింగులు జరుగుతున్నాయి, బాగా చేసావు అని చెప్పి మా తాత దీపని బావని పొగుడుతున్నాడు, అసలు నువ్వేం చేసావురా అని చెప్పి అంటే, అయ్యో మేడం, 500 మందికి అంటే రెండు సార్లు 500 మందికి పంపించాము అని చెప్పాను, మీకు అలా అర్థం కాలేదా అని చెప్పి ప్లేట్ తిప్పేస్తాడు సూరజ్. దాంతో కోపంతో ఊగిపోతుంది జ్యోత్స్న. అరే, నీకు అసలు బుర్ర పనిచేస్తుందా? అది ఆర్డర్ చెడగొట్టినట్టు ఎలా అవుతుందిరా? ఆర్డర్ సక్సెస్ అయినట్టే కదా, 1000 మందికి పంపించినట్టే కదా అని చెప్పి జ్యోత్స్న అంటుంటే, అయ్యో మేడం, అవును కదా, నేను ఆ విషయమే మర్చిపోయాను అని చెప్పి యాక్షన్ చేస్తూ ఉంటాడు సూరజ్. అయితే నిన్ను మాత్రం చంపేస్తానరా నేను, నాతో చేతులు కలిపినట్టుగానే కలిపి నువ్వు ఆ దీపకి బావకే సపోర్ట్ చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. ఏదో మా గ్రానీ చెప్పింది కదా అని చెప్పేసి నీతో చేతులు కలుపుదామనుకున్నాను చూడు, నాకు బుద్ధి లేదు, చి అని చెప్పేసి జ్యోత్స్న అంటుంటే, హలో మేడం, నేను ఇప్పటికీ మీ వైపునే ఉన్నాను, మీకే సపోర్ట్ చేస్తున్నాను, మీకు అర్థం కావటం లేదు, రాగానే ఆర్డర్ చెడగొడితే మనమే చెడగొట్టినట్టు తెలిసిపోతుంది కదా, అందుకే వేరే ఆర్డర్ ఏదైనా వస్తే అప్పుడు చెడగొడదాం అని చెప్పేసి సూరజ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు జ్యోత్స్నతో. ఏడ్చినట్టే ఉందిరా నీ తెలివి, ఏం మాట్లాడుతున్నావో ఏంటో అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది జ్యోత్స్న. ఫోన్ పెట్టేసి ఇంకా కిందకైతే వెళ్తుంది ఇంకా దీప దగ్గరికి. ఇంకా పారిజాతం అయితే, ఏంటే ఏమన్నాడు వాడు అని చెప్పి అంటే, ఏంటి అనేది వాడి మొహం, వాడేం చేసి చావలేదంట, నేను అలా అనలేదు ఇలా అన్నాను అని చెప్పేసి ఏదో కబుర్లు చెప్తున్నాడు వేస్ట్ ఫెలో అని చెప్పేసి జ్యోత్స్న సూరజ్ని అయితే తిడుతుంది. అంటే ఈ ఆర్డర్ కూడా సక్సెస్ అయినట్టేనా అని చెప్పేసి పారిజాతం అడుగుతుంటే, అయినట్టేనా ఏంటి, అయిపోయింది, ఇదిగో సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ కూడా చెప్తున్నారు కదా అందరూ అని చెప్పి జ్యోత్స్న ఒకలాగా పెట్టుకొని కోపంతో ఇంకా తన రూమ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వెనకాలే వీళ్ళు దీపకి కార్తీక్కి ఇద్దరికి కూడా కంగ్రాట్స్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది పారిజాతం కూడా. ఇంకా లోపలికి వెళ్ళి సామాన్ అన్నీ కూడా చిందరవందర చేసేసి పగలగొట్టేస్తుంది జ్యోత్స్న. ఆగు జ్యోత్స్న, ఏం చేస్తున్నావు నువ్వు? ఈ సామానన్నీ పగలగొడితే నీకేమొస్తుంది? అసలు వాళ్ళిద్దరిని ఎలా చెయ్యాలి, ఎలా పడగొట్టాలి అని చెప్పి ఆలోచించవే అని చెప్పి పారిజాతం జ్యోత్స్నకు చెప్తుంది. ఏంటి గ్రాని పడగొట్టేది నా బొంద, ఏం ప్లాన్ వేసినా సరే సక్సెస్ అవడం లేదు, అసలు ఆ దీపనే చంపేస్తే పోద్దేమో అనిపిస్తుంది నాకు అని చెప్పి జ్యోత్స్న పారిజాతంతో అంటుంది. అదే చెయ్యవే, నీకు అలా అనిపిస్తే అదే చెయ్యి, దాంట్లో ఎందుకు నువ్వు ఆలోచించడం అని చెప్పి పారిజాతం అనేసరికి, ఏంటి గ్రాని, దీపను చంపేయమంటున్నావా ఏంటి ఇప్పుడు అని చెప్పి జ్యోత్స్న అంటుంది. చంపేయమంటున్నావా ఏంటి? అవును, చంపేయమని చెప్తున్నాను. అది ఎప్పుడైతే ఈ ఇంటి వారసురాలు అని తెలిసిందో దాన్ని ఎప్పుడు చంపేద్దామా అని నేనే ఎదురు చూస్తున్నానే, అలాంటిది నువ్వు అసలైన వారసురాలు ప్లేస్లో ఉన్నావు,
నువ్వు చంపేసి దాని ప్లేస్లోకి నువ్వు వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకో. అది బ్రతుకున్నంత కాలం కూడా నీ పోస్ట్ పర్మనెంట్ అవ్వదు, టెంపరీగానే ఉంటుంది. వన్స్ అది చచ్చిపోయిందనుకో, ఆ పోస్ట్ ఇంకా నీదే అవుతుంది. ఆ పోస్ట్లో నుంచి ఇంకా నిన్నెవరు కూడా కదిలించలేరు అని చెప్పి లేనిపోని సలహాలన్నీ కూడా పారిజాతం జ్యోత్స్నకిస్తుంది. దాంతో ఇంక జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గ్రాని, నిజం చెప్పు, నిజంగానే దీపను లేపేద్దామా అని చెప్పేసి అంటుంటే, లేపేద్దామా కాదే, లేపేసేయ్ అని చెప్పేసి అనేసరికి, ఏమో గ్రాని, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. నిన్ను నేను బాగు చేయలేనే అని చెప్పేసి అక్కడి నుండి అయితే పారిజాతం వెళ్ళిపోతుంది. ఇంకా జ్యోత్స్న అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది దీప మీద. అప్పుడే ఇంకా సుమిత్ర అయితే, కంగ్రాట్స్ రా కార్తీక్. అమ్మ దీప, కంగ్రాట్స్, నువ్వు కడుపుతో ఉండి కూడా చాలా కష్టపడుతున్నావు రెస్టారెంట్ కోసం. అసలు నీకు ఏకగ్రీవంగా సీఈఓ పోస్ట్ ఇచ్చేసేయాలి. జ్యోత్స్న పోటీ వచ్చింది కాబట్టి అలా పోటీ ఇచ్చారు, కానీ లేదంటే మామయ్య గారు నువ్వు చేసిన పనికి ఈ రోజే నిన్ను సీఈఓ పొజిషన్లో కూర్చోబెట్టేవాళ్ళు అని చెప్పి సుమిత్ర చాలా పాజిటివ్గా దీప గురించి మాట్లాడుతుంది. దీప అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. బావా, చూసావా మా అమ్మ నన్ను ఎలా పొగుడుతుందో అని చెప్పేసి కార్తీక్ చెవిలో చెప్తుంటే, అవునులే మరదలా, నిన్నే పొగుడుతుంది మీ అమ్మ, నన్ను పొగడట్లేదు మా అత్త అని చెప్పేసి కార్తీక్ అయితే బొంగమూతి పెట్టుకుంటాడు. పో బావా, నిన్ను పొగిడితే ఒకటా, నన్ను పొగిడితే ఒకటా, ఇద్దరం ఒకటే కదా అని చెప్పి దీప అయితే కార్తీక్తో అంటుంది. అప్పుడు శివనారాయణ, అరే కార్తీక్, దీప, మీరు మాత్రం ఈ సంతోష సమయంలో ఈ ఇంట్లోనే డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళండి. కాంచన్కి నేను ఫోన్ చేసి చెప్తాలే, కంగారు పడొద్దని అని చెప్పి అనేసరికి, సరే తాత, నీ ఇష్టం, నువ్వు చెప్పినట్లుగానే మేము డిన్నర్ చేసి వెళ్తాము అని చెప్పి కార్తీక్ కూడా మాటిచ్చేస్తాడు. ఇంకా దశరథ దీపను దగ్గరకు తీసుకొని, చాలా సంతోషమమ్మా, నువ్వు సాధించిన విజయానికి నిన్ను మెచ్చుకోవాల్సిందే. కడుపుతో ఉండి నువ్వు చాలా కష్టపడుతున్నావు, చాలా ఓపిగ్గా పనిచేస్తున్నావు, రెస్ట్ కూడా తీసుకోకుండా. ఆల్రెడీ సుమిత్ర చెప్పింది నాకు, రెస్టారెంట్లో కళ్ళు తిరుగుతున్నాయి అన్నావంట, ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పి దశరథ అయితే దీపను పలకరిస్తూ ఉంటాడు. అంతా బాగానే ఉంది అని చెప్పి దీప అయితే దశరథ్తో అంటుంది. సరేరా, మీరు రెస్ట్ తీసుకోండి, మేము కూడా వెళ్తున్నాము అని చెప్పి దశరథ సుమిత్ర అయితే వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత జ్యోత్స్న రూమ్కి బయలుదేరుతుంది దీప. దీప, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి కార్తీక్ అడుగుతుంటే, అదిగో మన బుజ్జమ్మ ఉంది కదా, బుజ్జమ్మకి ఒక షాక్ ఇచ్చొస్తాను బావా అని చెప్పి దీప అయితే ఇంకా జ్యోత్స్న దగ్గరికి అయితే బయలుదేరుతుంది. దీప, ఈ టైంలో ఎందుకు జ్యోత్స్న దగ్గరికి అని చెప్పి కార్తీక్ చెప్తున్నప్పటికీ కూడా, అబ్బా వచ్చేస్తాను బావా ఒక 10 మినిట్స్లో అని చెప్పేసి జ్యోత్స్న రూమ్కి అయితే వెళ్తుంది దీప. ఇంకా అప్పటికే జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ అక్కడ ఉన్న బెడ్ మీద అయితే కూర్చుని ఉంటుంది. అప్పుడే దీప లోపలికి వెళ్ళి, హలో జ్యోత్స్న గారు, ఏంటి చాలా షాక్ అయిపోయినట్టున్నారే మా ఆర్డర్ సక్సెస్ అయినందుకు. అవునులే, నీ మొహానికి ఆర్డర్లు తిప్పికొట్టడం తెలుసు కానీ సక్సెస్ చేయడం తెలియదు కదా, నీది ఒక మొహమేనా, కొండముచ్చు మొహం వేసుకొని అని చెప్పి దీప జ్యోత్స్నని ఇంకా రెచ్చగొట్టేసరికి జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. ఏ దీప, నువ్వేంటి నా దగ్గరికి వచ్చావు, సక్సెస్ మీటింగ్లు బాగా జరిగినాయి కింద, నువ్వేదో పొడి చేసినట్టు మా తాత నిన్నో పొగిడేస్తున్నాడు అని చెప్పి జ్యోత్స్న అయితే దీపని అంటూ ఉంటుంది. మీ తాత ఏంటే మీ తాత, పోవే కల్తీదానా, నువ్వెప్పుడు కల్తీ చేసి బ్రతకడమే, నీ పోస్టే కల్తీ పోస్టు, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉడుతుందో తెలియదు. అదే నేనైతే పర్మనెంట్ మనవరాల్ని, పర్మనెంట్ వారసురాల్ని అని చెప్పి ఇంకా జ్యోత్స్నని దీప రెచ్చగొడుతూ ఉంటుంది. అప్పటికే మామూలుగానే కోపంగా ఉంది జ్యోత్స్న, ఇంకా ఇలాంటివన్నీ చెప్పేసరికి ఇంకా కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న. ఏ దీప, నన్ను మాత్రం రెచ్చగొట్టకు, నేను అసలే మంచిదాన్ని కాదు అని చెప్పి అంటే, ఏం చేస్తావే చెయ్యివే కల్తీదానా అని చెప్పేసి ఇంకొకసారి జ్యోత్స్న మీదికి వెళ్ళిపోతుంది దీప అయితే. అదే టైంలో సుమిత్ర అయితే దశరథ్తో ఇలా అంటూ ఉంటుంది. ఏమండి, కింద కార్తీక్ దీప అంత మంచి విజయం సాధించినందుకు అంతసేపు మాట్లాడుకున్నాము, కనీసం జ్యోత్స్న కిందకు కూడా రాలేదేంటి, జ్యోత్స్నకి ఏమైనా ఒంట్లో బాగలేదా, ఒకసారి వెళ్ళి నేను చూసొస్తానండి అని చెప్పి ఇంకా సుమిత్ర అయితే జ్యోత్స్న రూమ్కి బయలుదేరుతుంది. ఇంకా సుమిత్ర వచ్చేసరికి కిటికీలో ఉండి చూసేసరికి జ్యోత్స్న కోపంతో ఊగిపోతూ దీప మెడ పట్టుకుంటుంది చంపడానికి. అప్పుడు అది చూసి సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, జ్యోత్స్న దీప మెడ పట్టుకుంటుంది,
వీళ్ళిద్దరికీ అసలు గొడవ ఎందుకు వచ్చింది? అసలు వీళ్ళిద్దరికి మధ్య ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు. ప్రతిసారి కూడా ఒకరి మీద ఒకరు కోపంతో రగిలిపోతూ ఉంటారు అని చెప్పి తన మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా జ్యోత్స్న దీప మెడ పట్టుకొని, ఏంటి వాగుతున్నావు? ఏంటి నువ్వు ఈ ఇంటి అయినందుకు చాలా సంతోషపడిపోతున్నావా ఏంటి? నిన్ను చిన్నప్పుడే మా గ్రాని మార్చేసింది. నీ పొజిషన్లోకి నేను వచ్చాను. నేను అసలు దాసు కూతురినైన నన్ను ఈ ఇంటి వారసురాలను చేయాలని పిల్లలిద్దరినీ కూడా మార్చేసింది మా గ్రాని. అయినా నీ తలరాతే మంచిది కాదే. అందుకే వారసురాలిగా ఉండాల్సిన నువ్వు ఎక్కడో ముత్యాలమ్మ గూడులో పెరిగావు. నీది ఒక బ్రతుకేనా అని చెప్పేసి జ్యోత్స్న దీప మెడ పట్టుకుని మాట్లాడుతుంటే అప్పటికే సుమిత్రకి అర్థమైపోతుంది మ్యాటర్ అంతా. ఏంటి, దీప నా అసలైన కూతురా? జ్యోత్స్న కాదా? పారిజాతం అత్తయ్య గారు పిల్లల్ని మార్చేశారా? అసలు జ్యోత్స్న ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడే ఇంకా దీప ఇలా అంటుంది, జ్యోత్స్న వదిలిపెట్టు, అసలే నేను కడుపుతో ఉన్నాను. నన్ను నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. నేను ఏదో మా అమ్మ మా నాన్న కోసం వాళ్ళ మీద ప్రేమతో ఇక్కడికి వస్తున్నానే కానీ ఏదో ఇంటి వారసురాల్ని అవ్వాలనే ఆశ కూడా నాకు లేదు. మా అమ్మ మా నాన్న మా తాత నాతో ఉంటే చాలు, వాళ్ళ ప్రేమ నాకు చాలు, ఈ ఆస్తి అవసరం లేదు అని చెప్పేసి దీప అయితే మాట్లాడుతుంది. ఇంకా దాంతో దీప తన కన్న కూతురని, జ్యోత్స్న తన కన్న కూతురు కాదు అని కన్ఫర్మ్ చేసుకుంటుంది సుమిత్ర. ఏంటి, నా కన్న కూతుర్ని మెడ పట్టుకుంటుందా దాసు కూతురు అని చెప్పి కోపంతో సుమిత్ర డోర్ ఓపెన్ చేసుకుని జ్యోత్స్న అని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తుంది సుమిత్ర. ఇంకా జ్యోత్స్నాని ఎప్పుడైతే గట్టిగా అరిచిందో వెంటనే పట్టుకున్న దీప మెడనైతే వదిలేస్తుంది జ్యోత్స్న. మమ్మీ అది ఏదో జోక్గా మేము అని చెప్పేసి అంటుంటే జ్యోత్స్న చంప పగలగొడుతుంది 2 సార్లు. పగలగొట్టి, ఏమనుకుంటున్నావే? ఛీ, నువ్వు దాసు కుదిరివా? ఇన్నాళ్ళు కూడా ఆ నిజం తెలియక నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నా కన్న కూతుర్ని నేనే నా చేతులతో ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాను. నా నోటితో ఎన్నో మాటలన్నాను. అమ్మా దీప, ఇప్పుడు నాకు తెలిసింది నువ్వు నా కన్న కూతురువని. నన్ను క్షమించమ్మా అని చెప్పేసి అంటుంటే, అమ్మా నాకు నీ ప్రేమ చాలు, నీ క్షమాపణ నాకు వద్దమ్మా అని చెప్పేసి సుమిత్రను హగ్ చేసుకుంటుంది దీప. అయితే ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. జ్యోత్స్న ఇదంతా చూస్తూ ఉంటే జ్యోత్స్నకి దిమ్మ తిరిగిపోతుంటుంది. ఏంటిది, నేనేం చూస్తున్నాను? నేను చూస్తున్నది నిజమేనా కళ? మమ్మీకి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? నాకేం చేయాలో కూడా అర్థం కావటం లేదు అని చెప్పేసి జ్యోత్స్న ఆలోచించుకుంటూ ఉండగానే పారిజాతం అప్పుడే జ్యోత్స్న రూమ్లో వచ్చి, జ్యోత్స్న ఏం చేస్తున్నావే అని చెప్పేసి ప్రేమగా పలకరించి జ్యోత్స్న రూమ్లోకి అయితే వస్తుంది పారిజాతం. ఇంకా పారిజాతాన్ని చూడగానే సుమిత్రకి కోపం రగిలిపోతుంటుంది. వెంటనే పారిజాతం చెంప కూడా పగలగొడుతుంది సుమిత్ర. పగలగొట్టి, ఏం అన్యాయం చేశాను మీకు అత్తయ్య గారు? నేను ఏ రోజు కూడా మిమ్మల్ని నేను అత్తయ్య గారిలాగా చూడలేదు. నా కన్న తల్లిలాగానే చూశారు. కానీ మీరు పిల్లల్ని మార్చి నాకెంతో అన్యాయం చేశారు అనేసరికి ఒక్కసారిగా పారిజాతానికి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి, సుమిత్ర ఇలా మాట్లాడుతుంది? పిల్లల్ని మార్చాను అంటుందేంటి? కొంపదీసి నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి జ్యోత్స్న వైపు కళ్ళతో సైగ చేస్తుంది పారిజాతం. ఇంకా కళ్ళతోనే సమాధానం చెప్తుంది జ్యోత్స్న కూడా తెలిసిపోయింది అని. అమ్మో, సుమిత్రకు నిజం తెలిసిపోయిందంట. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం చెప్పాలి అని చెప్పేసి పారిజాతం ఆలోచించుకుంటూ ఉండగానే ఇంకా పారిజాతాన్ని జ్యోత్స్నాని ఇద్దరిని కూడా మెడ పట్టుకుని బయటకు గెంటేస్తుంది సుమిత్ర. అప్పుడే దశరథ శివనారాయణ బయటకైతే వస్తారు. అమ్మ సుమిత్ర, ఏం జరిగింది? మీ అత్తయ్య గారిని జ్యోత్స్నని అలా మెడ పట్టుకుని బయటకు గెంటేస్తున్నావేంటి అని అడిగిన శివనారాయణకి జరిగిన స్టోరీ మొత్తం కూడా చెప్పేస్తుంది సుమిత్ర. నా కన్న కూతుర్ని మెడ పట్టుకుని చంపబోయింది ఈ దాసు కూతురు జ్యోత్స్న అని చెప్పడంతో ఒక్కసారిగా జరిగిందంతా కూడా తెలుసుకొని శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. కానీ దశరథ మాత్రం తన భార్యకు నిజం ఎలా చెప్పాలా అనుకున్నాను, కానీ నా భార్యకు నిజం తెలిసిపోయింది, ఇంకా నాకు ఎటువంటి బాధ లేదు అని చెప్పి దశరథ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇంకా కార్తీక్ అయితే సుమిత్రని అలాగే దీపను చూసి చాలా సంతోషపడతాడు. దీప, నీకు కన్నతల్లి దూరమైందనే బాధ ఎంత ఉందో నీ మనసులో నాకు తెలుసు. కడుపుతో ఉన్న నీకు ఇప్పుడు కన్నతల్లి కూడా చాలా దగ్గరైంది.
ఇంక నీకేం తక్కువ కాదు. మా అత్త నిన్ను కాలు కూడా కింద పెట్టనివ్వకుండా చూసుకుంటుంది అని చెప్పి కార్తీక్ తన మనసులో తల్లిని కూతుర్ని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఈ విధంగా జ్యోత్స్నని పారిజాతాన్ని ఇద్దరిని కూడా బయటకు గెంటేసి అరెస్టు చేయిస్తుంది సుమిత్ర. అయితే ఈ విధంగా దీపని మెడపట్టుకొని చంపబోతూ సుమిత్రకి అడ్డంగా దొరికిపోతుంది జ్యోత్స్న. దొరికిపోయిన జ్యోత్స్నని అలాగే పారిజాతాన్ని ఇద్దరిని కూడా ఇంట్లోంచి మెడ పట్టుకుని గెంటేస్తుంది సుమిత్ర. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.